హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 11th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము యూపీఐ సర్వీసెస్ గురించి డిస్కస్ చేస్తూ యూపీఐ యొక్క ఫుట్ ప్రింట్ వివిధ దేశాలలో ఏ విధంగా విస్తరించింది అండ్ ఇటీవల ఈ యూపీఐ యొక్క అచీవ్మెంట్స్ గురించి మనము డిస్కస్ చేస్తాము. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది అండి. స్టేట్మెంట్ 1 చూడండి. ఇటీవల భారతదేశ యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా మారింది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనము దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన గణాంకాలను కూడా చూసాం. ఇటీవల భారతదేశానికి చెందిన యూపీఐ వీసా గేట్వే పేమెంట్ సర్వీసెస్ ని కూడా సర్పాస్ చేస్తూ మనకి అతిపెద్ద ఆర్థిక చెల్లింపు వ్యవస్థగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గణాంకాలను చూడండి. వీసా పర్ డే 639 ట్రాన్సాక్షన్స్ చేస్తే, మిలియన్ ట్రాన్సాక్షన్స్ చేస్తే, యూపీఐ 650.26 మిలియన్ ట్రాన్సాక్షన్స్ ని చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా గుర్తింపు తీసుకువచ్చింది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్ చూడండి. యూపీఐ సేవలు 100 కంటే ఎక్కువ దేశాలకు విస్తరించబడ్డాయి. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు? మనం ఇక్కడ చెప్పుకున్నాము వీసా అనేది నియర్లీ 200 అబౌవ్ కంట్రీస్లో, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న పెద్ద కంట్రీలను కూడా ఈ వీసా సర్వీసెస్ అనేవి ఉన్నాయి. కానీ యూపీఐ కేవలం 7 కంట్రీలలో మాత్రమే ఉంది. సో 7 కంట్రీలలో ఉన్న యూపీఐ సర్వీసెస్ అనేవి 200కు పైగా కంట్రీలలో ఉన్న వీసా సర్వీసెస్ ని సర్పాస్ చేయడం ఒక రికార్డుగా చెప్పవచ్చు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, మోదీ అరుదైన ఘనత. ఈ ఆర్టికల్ ఇటీవలి మోదీ యొక్క ఫారిన్ డిప్లొమసీ గురించి, అలానే వివిధ దేశాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అందుకుంటున్న అత్యున్నత పురస్కారాలతో పాటు ఆయన ఒక రికార్డు సృష్టించారు. 17 దేశాలకు చెందిన పార్లమెంట్లలో ఆయన ప్రసంగించారు. ఇప్పటి వరకు ఏ భారత ప్రధాని కూడా ఈ ఘనత దక్కించుకోలేదు. కాబట్టి ఇది మనకి గవర్నెన్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఐఆర్లో ఎస్పెషల్లీ ఫారిన్ డిప్లొమసీ అనే టాపిక్లో ఇది ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, ఓటరు జాబితాల సమగ్ర సవరణ సబబే. ఇటీవల బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియకి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలను ఇక్కడ చూడవచ్చు. ఇది మనకి గవర్నెన్స్ లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, దక్షిణాసియాలో రక్తహీనత బాధిత మహిళలు 25.9 కోట్ల మంది. ఈ ఎనీమియా అనేది ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ సదర్న్ ఏషియాలో చాలా ర్యాంపెంట్ గా ఉంది అండి. దానికి సంబంధించిన గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనితో పాటు భారతదేశం ఈ ఎనీమియా ముక్త్ భారత్ కోసం తీసుకుంటున్న చర్యల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది మనకి హెల్త్ టాపిక్ లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, అభివృద్ధికి సోపానాలు పరిశోధనలే. భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యొక్క కల్చర్ గురించి, అలానే దీనిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఎకానమీలో కూడా ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, గిన్నిస్ రికార్డుకు మెగా పీటీఎం. ఈ ఆర్టికల్ జూలై 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుని సొంతం చేసుకోవడం విశేషం. మనకి ఇది ఏపీ కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ చట్టానికి సవరణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకురావడానికి ఇక్కడ ఒక ఆర్డినెన్స్ ని తీసుకురావడం జరిగింది. ఇది మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మోదీ అరుదైన ఘనత, 17 దేశాల పార్లమెంట్లలో ప్రసంగం. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రధానులందరూ కలిపి 17 పార్లమెంట్లలో ప్రసంగం చేస్తే, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక్కరే ఇప్పటి వరకు 17 పార్లమెంట్లలో ప్రసంగం చేయడం జరిగింది. ఇది ఒక రికార్డు ఘనతగా చెప్పవచ్చు. ఇటీవల 5 దేశాల పర్యటనలో భాగంగా నమీబియా పార్లమెంటులో చేసిన ప్రసంగంతో కలిపి 11 ఏళ్లలో సుమారు 17 దేశాల పార్లమెంట్లలో ప్రధాని మోదీ గారు ప్రసంగించడం జరిగింది. దీని తర్వాత అత్యధికంగా సెకండ్ ప్లేస్ లో ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు 7 సార్లు పార్లమెంట్లలో ప్రసంగించడం జరిగింది. ఇందిరాగాంధీ గారు 4 సార్లు, నెహ్రూ గారు 3 సార్లు, రాజీవ్ గాంధీ గారు 2 సార్లు, పివి నరసింహారావు గారు 1 సారి, ఇలాగా మన భారత ప్రధానులు వివిధ దేశాల పార్లమెంట్లలో ప్రసంగించారు. అయితే దీని వలన లాభం ఏంటి?
ఇది సాఫ్ట్ పవర్ డిప్లొమసీలో భాగంగా చెప్పవచ్చు అండి. అంటే ఒక దేశం యొక్క డిప్లొమసీ అనేది అటు హార్డ్ పవర్ ఇటు సాఫ్ట్ పవర్గా కూడా ఉంటుంది. అంటే హార్డ్ పవర్ అంటే ఏ విధంగా ఉంటుంది అండి, మిలిటరీ యాక్షన్ కావచ్చు, కోయర్సివ్ ఫోర్సెస్ కావచ్చు, ఇలాంటి వాటిని హార్డ్ పవర్ డిప్లొమసీ అంటారు. అదే సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అంటే ఏంటండి, కల్చరల్ ఇంటిగ్రేషన్ కావచ్చు, అలానే వివిధ దేశాలతో మనము పర్యటనలు ఇట్లాంటి వాటితో ద్వైపాక్షిక సంబంధాలని పెంపొందించుకోవడం, ఇలాంటివన్నీ కూడా సాఫ్ట్ పవర్ డిప్లొమసీలోకి వస్తాయి. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఎస్పెషల్లీ ప్రోయాక్టివ్ అప్రోచ్ అనేది మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దక్షిణాసియాలో రక్తహీనత బాధిత మహిళలు 25.9 కోట్లు. ఈ ఆర్టికల్ ఎనీమియా గురించి, అలానే సౌత్ ఏషియాలో రోజు రోజుకి తీవ్రమవుతున్న ఈ ఎనీమిక్ కండిషన్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. దీనిలో మనము ఎనీమియా అంటే ఏంటి, దీని యొక్క కాజెస్ అంటే ఎందుకు ఈ ఎనీమియా వస్తుంది, అలానే భారతదేశంలో ఈ ఎనీమియా యొక్క గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి, ఎస్పెషల్లీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 యొక్క గణాంకాలని ఇక్కడ చూద్దాము. దానితో పాటు గవర్నమెంట్ యొక్క రీసెంట్ మెజర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గణాంకాల ప్రకారం దక్షిణాసియా దేశాలలో ఈ ఎనీమియా అంటే రక్తహీనతతో బాధపడుతున్న మహిళల యొక్క సంఖ్య 25.9 కోట్లకు చేరింది అని, 2030 నాటికి ఇంకొక 1.8 కోట్ల మంది ఈ రుగ్మతకు గురి అవుతారని అంచనా వేస్తుంది. దీని వలన మరో 5 ఏళ్లలో సుమారు 28 కోట్ల మంది మహిళలు కేవలం సౌత్ ఏషియన్ కంట్రీస్లోనే ఈ ఎనీమిక్ కండిషన్స్తో బాధపడనున్నారు. ఈ సౌత్ ఏషియన్ కంట్రీలు అంటే ఏమొస్తాయండి, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఈ దేశాలను మనము దక్షిణాసియా దేశాలుగా పరిగణిస్తాము. ఈ దేశాలలోనే 2030 నాటికి సుమారు 28 కోట్ల మంది ఎనీమియా పేషెంట్లు ఉండనున్నారు. అసలు ఈ ఎనీమియా లేదా రక్తహీనత అంటే ఏంటి, ఒక మనిషిలో ఉండవలసిన ఎర్ర రక్త కణాల సంఖ్య కంటే, ఆర్బీసీ కంటే తక్కువ సంఖ్యలో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నప్పుడు దానిని ఎనీమియా అని పిలుస్తారు. లేదా కొన్ని సందర్భాలలో ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా అందులోని హిమోగ్లోబిన్ స్థాయి అనేది తక్కువగా ఉంటే అలాంటి సందర్భాలలో కూడా దానిని రక్తహీనతగా అభివర్ణిస్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డెఫినేషన్ ప్రకారం మనం దీనిని చూడవచ్చు. అయితే ఈ ఎనీమియా రావడానికి గల కారణాలు ఏంటి అనేది చూస్తే కొన్ని సందర్భాలలో ఇది ఇన్హెరిటెడ్గా మనకి వారసత్వంగా వస్తుంది. అలానే డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియంట్స్, పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు లైక్ ఐరన్ కానీ, విటమిన్ ఏ, ఫోలేట్, విటమిన్ B12 ఇలాంటివి తక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ ఎనీమియాకి గురయ్యే ప్రమాదం ఉంది. దాంతోపాటు క్రోనిక్ డిసీజెస్, ఊబకాయం లాంటి ఈ క్రోనిక్ డిసీజెస్ ఉన్న అండ్ హెవీ మెన్స్ట్రుయేషన్ అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, ఏవైనా ఋతుక్రమంలో ఇబ్బందులు ఉన్న, ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ ఎదురైనా వీరికి కూడా ఈ ఎనీమియాకి గురయ్యే అవకాశం ఉంది. అలానే HIV బాధితులు కావచ్చు, తరచూ ఈ వైరస్ జబ్బులకి గురయ్యేవారు కావచ్చు, వీళ్ళందరూ ఈ ఎనీమియా ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ వల్ల ఏం జరుగుతుందండి, రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా ఈ ఎనీమియాకి గురవుతారు. ఇండియన్ కంటెక్స్ట్లో ఈ ఎనీమియాకి సంబంధించిన డేటా మనం పరిశీలిస్తే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5వ గణాంకాల ప్రకారం 2019-2021కి సంబంధించిన డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే యొక్క గణాంకాల ప్రకారం భారతదేశంలోని ఎనీమియా శాతం ఏ విధంగా ఉందనేది చూద్దాము. మెన్ 15 to 49 ఇయర్స్ అయితే 25% మంది, ఉమెన్లో 15 to 49% 57% మంది, అండ్ అడోలసెంట్ బాయ్స్ అంటే 15 నుంచి 19 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో 31.1% మంది, అండ్ అడోలసెంట్ గర్ల్స్లో 59.1% మంది, ప్రెగ్నెంట్ ఉమెన్లో 52.2% మంది, చిల్డ్రన్ 6 నుంచి 59 నెలల మధ్య గ్రూప్ వీళ్ళు 67.1% హైయెస్ట్ గ్రూప్గా ఇక్కడ చెప్పవచ్చు. సో ఈ విధంగా ఎనీమియా కండిషన్స్ అనేవి భారతదేశంలో చాలా ర్యాంపెంట్గా ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అండి. అంటే భారతదేశాన్ని రక్తహీనత నుంచి బయటపడేయడానికి ఒక స్ట్రాటజీని ప్రిపేర్ చేశారు. దీనినే 6x6x6 స్ట్రాటజీ అని పిలుస్తారు. ఈ 6x6x6 స్ట్రాటజీ అనేది ఎనీమియా ముక్త్ భారత్ కోసం, అంటే రక్తహీనత నుంచి బయటపడడం కోసం ఈ స్ట్రాటజీని రూపొందించడం జరిగింది. ఇక్కడ 6x6x6లో ఒక 6 ఏంటి, బెనిఫిషియరీస్.
బెనిఫిషియరీ గ్రూప్స్ కి సంబంధించి 6 గ్రూపులని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో చిల్డ్రన్ బిట్వీన్ 5 to 9 years, ఉమెన్ ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ ఏజ్ 15 to 49 years, అండ్ లాక్టేటింగ్ ఉమెన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, అడోలసెంట్ బిట్వీన్ 10 to 19, అంటే ఇటు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ఈ అడోలసెంట్స్ లోకి వస్తారు. అలానే చిల్డ్రన్ బిట్వీన్ 6 to 59 months కూడా మనము ఈ 6 బెనిఫిషియరీ గ్రూప్లని ఇక్కడ చూడవచ్చు. సెకండ్ 6 ఏంటండి, 6 ఇంటర్వెన్షన్స్, అంటే ఏ విధమైన ఇంటర్వెన్షన్స్ ని తీసుకోవడం ద్వారా ఈ రక్తహీనతని అరికట్టవచ్చు అనేది చూస్తే, ముఖ్యంగా ప్రోఫైలాక్టిక్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, అంటే రక్తహీనతతో బాధపడుతున్న వారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ఈ ఐరన్ టాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు ఇస్తూ ఉంటారు. అండ్ పీరియాడిక్ డీవార్మింగ్, పిల్లలలో డీవార్మింగ్ ప్రక్రియ, వాళ్ళకి ఈ నులి పురుగులు అంటారు, ఈ నులి పురుగులు లాంటివి శరీరంలో ఉండడం వలన వాళ్ళకి తగిన పోషకాహారం శరీరానికి అందదు. సో దానికోసం పీరియాడిక్ డీవార్మింగ్ ని చేస్తూ ఉండాలి. ఇంటెన్సిఫైడ్ ఇయర్ రౌండ్ బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్, ఐఈసీ యాక్టివిటీస్ ద్వారా అవగాహన పెంపొందించడం కోసం క్యాంపెయిన్స్ ని నిర్వహించాలి. టెస్టింగ్ ఆఫ్ ఎనీమియా యూజింగ్ డిజిటల్ ఇన్వేజివ్ హీమోగ్లోబినోమీటర్ అండ్ పాయింట్ ఆఫ్ కేర్ ట్రీట్మెంట్, ఈ అత్యాధునిక డిజిటల్ హిమోగ్లోబినోమీటర్స్ ని ఉపయోగించి ఈ రక్తహీనత శాతాన్ని ఖచ్చితంగా మనము మెజర్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే మ్యాండేటరీ ప్రొవిజన్ ఆఫ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్, ఈ ఎనీమియా పేషెంట్లకి ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ లాంటి న్యూట్రియంట్స్ తో ఫోర్టిఫైడ్ చేసిన ఆహారాన్ని అందించడము ముఖ్యంగా ఇది పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ లో వాటిని భాగంగా చేయడం ముఖ్యం. అండ్ లాస్ట్ వన్ చూడండి, అడ్రసింగ్ నాన్ న్యూట్రిషనల్ కాజెస్ ఆఫ్ ఎనీమియా ఇన్ ఎండమిక్ పాకెట్స్, ఈ పైవన్నీ కూడా న్యూట్రిషనల్ కాజెస్, అంటే పోషకాహారాలు సరిగా లేనప్పుడు వచ్చే ఎనీమియా గురించి. కానీ వారసత్వంగా వచ్చే ఎనీమియా గురించి కూడా ఈ ఎండమిక్ పాకెట్స్, ఎక్కడైతే అత్యధికంగా ఎనీమియా కేసెస్ ఉన్నాయో అక్కడ దృష్టి సారించడం కూడా 6 ఇంటర్వెన్షన్స్ గా చెప్పవచ్చు. అలానే లాస్ట్ 6 ఏంటి ఈ స్ట్రాటజీలో, 6 ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, అంటే ఏ విధమైన ఇన్స్టిట్యూషనల్ చర్యలు చేపట్టాలి అనేది చూస్తే, ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్, మనకి ఈ ప్రోగ్రామ్స్ అనేవి వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి వీటన్నిటి మధ్య ఒక సమన్వయం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలానే కన్వర్జెన్స్ విత్ అదర్ మినిస్ట్రీస్, ఇతర మంత్రిత్వ శాఖలతో కూడా మనము కన్వర్జెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్ట్రెంథనింగ్ సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్, ముఖ్యంగా ఈ పౌష్టికాహార సరఫరా అనేది చాలా కీలకమండి ఈ ఎనీమియాని ఎదుర్కోవడానికి. దానితో పాటు ఎంగేజింగ్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, దీని మీద పరిశోధనలు చేయడానికి మరియు తగిన జాగ్రత్తలను ముందుగా మనము కమ్యూనికేట్ చేయడం కోసం ఒక నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయడం. అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ ఎనీమియా కంట్రోల్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, ఎనీమియా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి కెపాసిటీ బిల్డింగ్ కొరకు అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడము. మానిటరింగ్ యూజింగ్ ఏఎంబి డాష్ బోర్డ్, ఎనిమియా ముక్త్ భారత్ డాష్ బోర్డ్ ని ఉపయోగించి ఏ రాష్ట్రాలు ఏ ప్రాంతాలు ఇక్కడ ఇంకా సఫర్ అవుతున్నాయి లాంటిది రియల్ టైం మానిటరింగ్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఎనీమియా ముక్త్ భారత్ లో భాగంగా మనం తీసుకోవాల్సిన చర్యలు. ఎనీమియాని ఎదుర్కోవడానికి 6x6x6 స్ట్రాటజీలానే హెచ్ఐవి ఎయిడ్స్ని ఎదుర్కోవడానికి కూడా 90-90-90 స్ట్రాటజీని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది భారతదేశానికి సంబంధించినది మాత్రమే, కానీ ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క టార్గెట్. సో ఎప్పుడైనా ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి చూసుకుంటూ ఉండండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఓటరు జాబితాల సమగ్ర సవరణ సబబే, అయితే అందుకు ఎంచుకున్న సమయం సరికాదు, ఆధార్ రేషన్ కార్డులను గుర్తింపు పత్రాలుగా పరిగణించండి. బీహార్లో ఎన్నికల సంఘం కసరత్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించడం చూడవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మనందరికీ తెలుసు బీహార్లో మనకి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ సమయంలో ఎన్నికల సంఘం బీహార్లో ఓటర్ల జాబితా యొక్క సమగ్ర సవరణకు కసరత్తులు ప్రారంభించింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు మరియు కొన్ని ఎన్జిఓ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే సుప్రీంకోర్టు దీని మీద వ్యాఖ్యానిస్తూ ఓటరు జాబితాల యొక్క ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి రాజ్యాంగబద్ధంగా కల్పించబడింది అని, అయితే ఇప్పుడు త్వరలోనే బీహార్కి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమయం సరైనది కాదు అని, సమర్థనీయం కాదు అని ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ ప్రక్రియను నిలిపివేయడానికి స్టే అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తన పనిని తాను కంటిన్యూ చేయవచ్చు,
అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి 2 కీలక సూచనలు చేసింది. ఒకటి, ఎన్నికల సందర్భంగా ఓటర్ను నిర్ధారించేందుకు కేవలం ఓటర్ ఐడి కార్డుతో పాటు ఆధార్ మరియు రేషన్ కార్డు లాంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని. అంటే కొన్ని సందర్భాలలో ఓటర్ కార్డు అందుబాటులో లేకపోవడము, సో ఇలాంటి సందర్భాలలో కేవలం ఓటర్ కార్డు మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డు లాంటి వాటిని కూడా పరిశీలించాలి అని ఒక సూచన చేసింది. అయితే ఫైనల్ నిర్ణయం మాత్రం ఇది ఈసీ మాత్రమే తీసుకుంటుంది. అలానే రెండవ సూచన, ఈ సమగ్ర సవరణ ప్రక్రియలో ఎవరైనా ఒమిషన్ అయితే, అంటే ఆ జాబితా నుంచి తొలగించబడితే అలాంటి వారికి అపీల్ చేసుకునేందుకు తగిన సమయం మాత్రం తప్పకుండా ఉండాలి అని సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. తద్వారా ఒకవేళ పొరపాటున ఒమిషన్స్ జరిగినా కూడా దానిని సవరించి మళ్ళీ యాడ్ చేసుకునే అవకాశం కల్పించబడుతుంది. డెమోక్రసీలో ఈ విధమైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ ఈసీ తీసుకునే నిర్ణయాలని సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేస్తూ ఉంది. అలానే సుప్రీంకోర్టు కొన్ని సూచనలని ఈసీకి ఇస్తూ ఉంది. ఇవన్నీ కూడా డెమోక్రసీ సమర్థవంతంగా రన్ అవ్వడానికి చాలా చాలా కీలకం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 14న భూమికి తిరిగి రానున్న శుభాంశు శుక్లా. ఈ ఆర్టికల్ ఇటీవలి యాక్సియం 4 మిషన్కి సంబంధించి, అలానే ఈ యాక్సియం 4 మిషన్ ద్వారా భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడము అండ్ ఈయన ఈ నెల 14వ తేదీన తిరిగి భూమి మీదకి రానుండడం గురించి వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా ఈ యాక్సియం 4 మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేరుకుని అక్కడ అనేక పరిశోధనల్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మైక్రోగ్రావిటీ అంటే భారరహిత వాతావరణంలో మెంతులు వంటి కొన్ని మొక్కలని పెంచడం, అలానే వాటి యొక్క జీవక్రియ ఏ విధంగా జరుగుతుంది, అలానే టెర్రా ఫార్మింగ్ కి సంబంధించిన కీలక ఎక్స్పెరిమెంట్స్ ని ఇక్కడ చేయడం జరిగింది అండి. ఈ ప్రయోగాలు భవిష్యత్తులో మానవుడు వివిధ గ్రహాల మీద శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన కీలక సమాచారాన్ని అందిస్తాయి. ఈ యాక్సియం 4 మిషన్ కి సంబంధించి కొన్ని కీ డీటెయిల్స్ ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేశాము. అలానే ఈ మిషన్ ద్వారా ఏకంగా 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించడం జరిగింది. అండ్ ఈ యాక్సియం 4 మిషన్లోని వ్యోమగాములు ఇప్పటిదాకా దాదాపు 230 సార్లు భూమిని చుట్టువచ్చారు అని యాక్సియం స్పేస్ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. యాక్చువల్గా ఈ యాక్సియం 4 మిషన్లో ఇస్రో కూడా కీలక భాగస్వామిగా వ్యవహరించింది అండి. ఈ యాక్సియం 4 మిషన్ భవిష్యత్తులో భారతదేశం చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్రలకి, ఎస్పెషల్లీ గగన్యాన్ ప్రాజెక్టుకి ఇది చాలా చాలా కీలకంగా మారనుంది. ఈ సంబంధిత సమాచారము మరియు ఎక్స్పీరియన్స్ని మనము గగన్యాన్ ప్రాజెక్ట్కి ఉపయోగించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాణిజ్య చర్చల కోసం మళ్ళీ అమెరికాకు మన బృందం. మనము ఆల్రెడీ డిస్కస్ చేశాము. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఒక వాణిజ్య ఒప్పందం ఖరారు కానుంది అని. అలానే ఈ ప్రతీకార సుంకాల గడువు కూడా జూలై 9 నుంచి ఆగస్టు 1కి పెంచడం జరిగింది. ఈలోపు ఇండియా మరియు యుఎస్ ఒక ఫైనల్ ట్రేడ్ డీల్కి రావడానికి ఇరు దేశాలు కూడా చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఒక పూర్తి స్థాయి ఒప్పందానికి కుదుర్చుకునే ముందు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి తొలి దశ ఒప్పందాన్ని తీసుకురావాలి అని, అంతకు ముందే అంటే ఆగస్టు 1కి డెడ్ లైన్ ఉంది కాబట్టి ఒక మధ్యంతర ఒప్పందం కుదుర్చుకోవాలి అనేది ఇరు దేశాలు ప్రయత్నం. అంటే ఈ ఆగస్టు 1 నాటికి ఏ అంశాల మీద ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయో ఆ ప్రొడక్ట్స్ వరకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని ఈ మధ్యంతర ఒప్పందాన్ని ఇరు దేశాలు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో మొదటి దశ ఒప్పందానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పెషల్లీ మనము బోన్ ఆఫ్ కంటెన్షన్ గురించి డిస్కస్ చేసాము. ఆహార ధాన్యాలు ముఖ్యంగా జిఎం క్రాప్స్ భారతదేశంలోకి దిగుమతి చేయడం మీదనే ఈ అమెరికా మరియు భారతదేశం ఒక ఏకాభిప్రాయానికి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. ఒకవేళ అమెరికా యొక్క ఆహార ధాన్యాలని, పంటలని భారతదేశంలోకి దిగుమతి చేసే అవసరం కల్పిస్తే భారతదేశం యొక్క రైతాంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. అలానే భారత అధికార ప్రతినిధి మాట్లాడుతూ అనేక దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ని మనము కుదుర్చుకుంటున్నామని, ఇప్పటి వరకు 14 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ని భారతదేశం కుదుర్చుకుంది అని ఆయన ప్రకటించడం జరిగింది. బ్రిటన్తో కూడా ఒప్పందం ఖరారైందని, అలానే యూరోపియన్ యూనియన్తో చర్చలు ముందస్తు దశలో ఉన్నాయని కూడా ఆయన ప్రకటించారు. ఈ విధంగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో భారతదేశం తన ద్వైపాక్షిక బంధాలను మరింత పెంచుకుంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అభివృద్ధికి సోపానాలు పరిశోధనలే. ఈ ఆర్టికల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యొక్క ప్రాధాన్యత గురించి,
అలానే నేషనల్ బిల్డింగ్లో అంటే ఒక దేశ నిర్మాణంలో ఈ శాస్త్ర సాంకేతికతల యొక్క పరిశోధనల ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. అలానే భారతదేశం ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద చేస్తున్న ఖర్చును అలానే తీసుకుంటున్న మెజర్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే ఏ విధమైన పథకాలు మరియు చట్టాలని భారతదేశం ఇటీవల కాలంలో తీసుకువచ్చింది అండ్ మున్ముందు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఏ దేశ అభివృద్ధికైనా శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతి చాలా కీలకం అండి. ఈ శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతి సాధించాలి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే పరిశోధనల మీద పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించింది కాబట్టి 2013-14లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కేవలం 2,777 కోట్లు కేటాయింపులు ఉండగా దానిని ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తూ 2024-25 నాటికి అది సుమారు 28,509 కోట్లకు పెంచడం జరిగింది. దీనితో పాటు శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన శాఖకు 2013 కోట్ల నుంచి 6,658 కోట్ల రూపాయలకు ఇక్కడ కేటాయింపులని పెంచడం జరిగింది. అండ్ అంతరిక్ష విభాగం బడ్జెట్ను 5,615 కోట్ల నుంచి 13,416 కోట్లకు పెంచారు. అయితే ఇదంతా బాగానే ఉంది. భారతదేశం తన కేటాయింపులను పెంచుకుంటూ వస్తుంది. కానీ ఇంటర్నేషనల్ ఏరియాలో చూసినప్పుడు ఈ కేటాయింపులు సరిపోతాయా అని చూస్తే భారతదేశం కేవలం తన జీడిపిలో 0.7% మాత్రమే ఖర్చు చేస్తుంది. కానీ చైనా లాంటి దేశాలు సుమారు 2% కంటే పైబడి ఖర్చు చేస్తూ ఉన్నాయి. దీని వలన అవి శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకు దూసుకువెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ అనేది భారతదేశంలో చాలా చాలా తక్కువగా ఉంది అండి. భారతదేశంలో కేవలం 36% ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ మాత్రమే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉంది. ఇది చాలా పెంచాల్సిన అవసరం ఉంది. యుఎస్ లాంటి దేశాలలో మోర్ దాన్ 90% ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషనే ఉంటుంది. భారతదేశంలో కేవలం 36% మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ముఖ్యంగా ఇటు ప్రైవేట్ పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేస్తూ అలానే నిధుల కేటాయింపును మరింత పెంచాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు కొలాబరేషన్ బిట్వీన్ యూనివర్సిటీ ల్యాబ్స్ అండ్ ఇండస్ట్రీస్ అంటే ఈ విశ్వవిద్యాలయాలలో చేసే పరిశోధనలు పరిశ్రమలకి అందుబాటులోకి తీసుకురావడం, అలానే పరిశ్రమలు ఈ రీసెర్చ్ల కోసం ఫండింగ్ని క్రియేట్ చేయడం, సో ఇలాగ ఒక కొలాబరేషన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా భారతదేశం ఇటీవల అడుగులు వేస్తూ ఉండడం మనం చూడవచ్చు. ఇందులో భాగంగానే మనము అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అలానే వెరీ రీసెంట్గా రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ RDIని తీసుకురావడం జరిగింది. దీని ముఖ్యాంశాలను మనం చూస్తే ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ ద్వారా విశ్వవిద్యాలయాలు, కాలేజీలు అలానే పరిశోధనా సంస్థలలో మనకి ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్కృతిని పెంపొందించడానికి ఒక నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం సుమారు వచ్చే 5 ఏళ్లలో అంటే 2023 నుంచి 2028 మధ్య కాలంలో 50,000 కోట్ల రూపాయలను కేటాయించారు. అదేవిధంగా జూలై 1వ తారీఖు 2025లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది అండి. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ అనే ఒక నూతన స్కీమ్ కి కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. దీని యొక్క టోటల్ కార్పస్ వాల్యూ 1,00,000 కోట్లు. దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటండి? టు రికగ్నైజ్ క్రిటికల్ రోల్ దట్ ద ప్రైవేట్ సెక్టర్ ప్లేస్ ఇన్ డ్రైవింగ్ ఇన్నోవేషన్ అండ్ కమర్షియలైజింగ్ రీసెర్చ్ అంటే ప్రైవేటు సంస్థల యొక్క ప్రాముఖ్యతని గుర్తించడానికి మరియు వాళ్ళని ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇంటిగ్రేట్ చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ చెప్పుకున్నాం, కేవలం 36% మాత్రమే పార్టిసిపేషన్ ఉంది భారతదేశంలో. కాబట్టి దీనిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసమే ఈ ప్రైవేటు సంస్థలకు లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ ఆర్ రీఫైనాన్సింగ్ విత్ లాంగ్ టెనర్స్ ఎట్ లో ఆర్ నిల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఒక లాంగ్ టర్మ్ రుణాలని అందించడము, తక్కువ వడ్డీ రేట్లకు లేదా కొన్ని సందర్భాలలో అసలు వడ్డీ లేకుండానే రుణ సదుపాయాన్ని కల్పించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా రాణించాలి అంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలను మరింత విస్తృతం చేయాలి. ఎస్పెషల్లీ ఈ ప్రైవేటు సంస్థలని మనము ఎంకరేజ్ చేస్తూనే విశ్వవిద్యాలయాలు మరియు పరిశ్రమల యొక్క కొలాబరేషన్ మీద దృష్టి సారించాలి. అప్పుడు మాత్రమే మనము ఈ రంగంలో ముందుకు వెళ్ళి మన అనుకున్న లక్ష్యాలని 2047 నాటికి సాధించడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రాష్ట్రాల వెనుకంజ. ఈ ఆర్టికల్లో ఇటీవలి
పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం యొక్క గణాంకాలు, అందులో కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాల వాటా గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. విద్యుదుత్పత్తి కోసం బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను మనం ఎక్కువగా వినియోగించడం వలన పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనము సౌర, పవన వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించాము. అయితే దీనిని అడాప్ట్ చేసుకోవడంలో అనేక రాష్ట్రాలు ఇంకా వెనుకంజలో ఉన్నాయి. నిరుడు మార్చి చివరి నాటికి దేశీయంగా ఈ రిన్యూవబుల్ ఎనర్జీ ఆధారంగా ఉత్పత్తి సామర్థ్యం 21.09 లక్షల మెగావాట్లకు చేరుకుంది. అయితే అందులో ఆయా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల వాటా మనం చూస్తే రాజస్థాన్ అత్యధికంగా 20% వాటాను కలిగి ఉంటే మహారాష్ట్ర 12%, గుజరాత్ 10%, కర్ణాటక 10%, ఆంధ్రప్రదేశ్ 8%, ఇలాగా మనం చూడవచ్చు టాప్ 5లో. అలానే తెలంగాణ 4%తో అండ్ లీస్ట్గా మనము కొన్ని చూస్తే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటివి తక్కువ శాతాలను కలిగి ఉన్నాయి. సో ఇండియాస్ ఎనర్జీ మిక్స్లో రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క టార్గెట్స్ గురించి, అలానే వివిధ రాష్ట్రాల యొక్క శాతం గురించి ఇక్కడ చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గిన్నీస్ రికార్డుకు మెగా పీటీఎం. ఈ ఆర్టికల్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 10వ తారీఖున నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి సంబంధించి, అలానే సుమారు 2.28 కోట్ల మంది మనకి ఈ పీటీఎం సమావేశంలో హాజరవడంతో గిన్నిస్ రికార్డుని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంతం చేసుకుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా ఈ మెగా పీటీఎంకు 2.28 కోట్ల మంది హాజరవ్వడము, అలానే విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందించడము అండ్ తల్లి పేరిట ఒక మొక్కను నాటే కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమం మెగా పీటీఎంలో భాగంగా తీసుకురావడం జరిగింది. ఈ తల్లి పేరిట మొక్కలు నాటిన విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్టులను అందించారు. ఇక్కడ గణాంకాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 38 లక్షల మంది విద్యార్థులు ఈ మెగా పీటీఎం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటగా వారిలో 25 లక్షల మందికి ఆల్రెడీ ఈ గ్రీన్ పాస్పోర్టులు అనేవి జారీ చేయబడ్డాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పంచాయతీరాజ్ చట్టానికి సవరణ. ఈ ఆర్టికల్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ యాక్ట్ 2018లోని సెక్షన్ 285A సవరణ చేయాలని తీసుకున్న నిర్ణయం గురించి, అలానే దానికి సంబంధించి జారీ చేయనున్న ఆర్డినెన్స్ గురించి వివరిస్తుంది. ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A అనేది రిజర్వేషన్స్ కి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఉంది. మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కొన్ని వాలంటరీ ఉంటాయి ప్రొవిజన్స్, కొన్ని మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఉంటాయి. ఈ మ్యాండేటరీ ప్రొవిజన్స్లో రిజర్వేషన్స్, ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్, అలానే ఉమెన్ రిజర్వేషన్స్ అనేవి మ్యాండేటరీగా చేర్చబడ్డాయి. అలానే ఓబీసీ రిజర్వేషన్స్ అనేవి ఇక్కడ వాలంటరీ రిజర్వేషన్స్, అంటే రాష్ట్ర ప్రభుత్వం తన పరిస్థితులకు అనుగుణంగా ఇష్టపూర్వకంగా ఇస్తే ఇవ్వవచ్చు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువగా పెంచే ఒక ఆర్డినెన్స్ ని తీసుకురానుంది. దీని ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ కూడా ఉండవచ్చు. మనకి పంచాయతీరాజ్ యాక్ట్ 2018లోని 285A ఏం చెప్తుందండి, ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 50% రిజర్వేషన్ మించకూడదు అని ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది సెక్షన్ 285Aలో. అయితే ఇప్పుడు ఈ 285Aకి సవరణ చేసి ప్రత్యేక పరిస్థితులలో 50% కూడా మించి ఇవ్వవచ్చు రిజర్వేషన్స్ అని ఒక ఆర్డినెన్స్ని తీసుకురానున్నారు. దీనిలో ఎస్పెషల్లీ బీసీలకు 42% రిజర్వేషన్లను ఇక్కడ కల్పించాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చూడవచ్చు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి, ద 6x6x స్ట్రాటజీ. 6x6x వ్యూహం క్రింది వాటిలో ఏ వ్యాధికి సంబంధించినది? సో ఈ రోజు క్లాస్లో మనము ఈ 6x6x వ్యూహం అనేది డిస్కస్ చేయడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. 4 ఆప్షన్స్ని ఇందులో ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది